15వ అధ్యాయం పురుషోత్తమ యోగం. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికెను: వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షం గురించి చెబుతుంటారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికెను: వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షం గురించి చెప్పుతుంటారు. దాని యొక్క ఆకులు వేదమంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టే. త్రిగుణములచే పోషించబడి ఈ చెట్టు యొక్క శాఖలు పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి. ఇంద్రియ విషయములు వాటికి చిగుళ్ల వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించడానికి చెట్టు యొక్క వేర్లు క్రిందికి వ్రేలాడుతూ ఉంటాయి. దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి మనుష్య లోకములో కర్మలను కలగజేస్తాయి. ఈ వృక్షం యొక్క నిజ స్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడదు. దాని యొక్క మొదలు, చివర లేదా సనాతన అస్తిత్వము కూడా అర్థం కావు. కానీ ఈ లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును అనాసక్తి లేదా వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించి వేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి. అదియే ఆ భగవంతుడు. ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తర్వాత మళ్ళీ మనం ఈ జగత్తులోనికి రాము. దురభిమానము, మోహము లేకుండా ఉన్నవారు, మమకార ఆసక్తియే అరిష్టాన్ని జయించినవారు, సతతము ఆత్మ భగవంతుని చింతనలోనే ఉండేవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేనివారు, సుఖదుఃఖములు అనడి ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు, ఇటువంటి ముక్త జీవులు నా పరమ పదమును చేరుకుంటారు. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవి నా పరంధామమును ప్రకాశింపచెయ్యలేవు. అక్కడికి వెళ్ళిన పిదప జనులు మరలా ఈ భౌతిక లోకానికి తిరిగిరారు. భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశములు. కానీ భౌతిక శక్తిచే కట్టివేయబడి వారు మనస్సుతో కలిపి ఉన్న 6 ఇంద్రియములతో ప్రయాసపడుతున్నారు. ఎలాగైతే గాలి సుగంధమును ఒకచోట నుంచి ఇంకొక చోటికి తీసుకువెళ్తుందో, జీవాత్మ కూడా పాత శరీరమును విడిచి కొత్త శరీరములోనికి ప్రవేశిస్తున్నప్పుడు మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకువెళ్తుంది. మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు, చెవులు, కన్నులు, చర్మము, నాలుక మరియు ముక్కు, వీటి యొక్క గ్రహణ శక్తితో జీవాత్మ ఇంద్రియ వస్తు విషయములను ఆస్వాదిస్తుంటుంది. అది ఇంద్రియ వస్తు విషయములను ఆనందిస్తూ దేహములోనే ఉన్నప్పుడు కానీ, లేదా అది దేహమును విడిచి వెళ్ళినప్పుడు కానీ జీవాత్మను అజ్ఞానులు గమనించరు. కానీ జ్ఞాన నేత్రములు కలవారు దానిని దర్శించగలరు. గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహంలోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ ఎంత ప్రయత్నించినా అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు. సమస్త సౌరమండలమును ప్రకాశింపజేసే సూర్యుని తేజస్సుని నేనే అని నువ్వు తెలుసుకొనుము. చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నా నుంచే ఉద్భవిస్తున్నాయని నీవు తెలుసుకొనుము. పృథ్వీ యందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి నేను సమస్త ప్రాణులను నా శక్తిచే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి సమస్త వృక్ష జాతికి పరిపుష్టిని చేకూరుస్తుంటాను. 4 రకముల ఆహారమును జీర్ణం చేసుకొని మరియు వంటబట్టించుకోవడానికి సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపాన సంయుక్తమైనటువంటి జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను. నేనే సమస్త ప్రాణుల హృదయాలలో స్థితమై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము మరియు నివృత్తి కలుగుతాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను కూడా నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను. నా నుండే జ్ఞాపక శక్తి, జ్ఞానము మరియు మరచిపోవుట కలుగుతున్నాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను కూడా నేను మాత్రమే. వేదాంత రచయితను నేనే,
మరియు వేదముల అర్థమును తెలిసిన వాడిని కూడా నేనే. సృష్టిలో 2 రకముల ప్రాణులు ఉన్నాయి. నశించేవి, నశించనివి. భౌతిక జగత్తులో ఉన్నవి నశించనివి. సృష్టిలో 2 రకముల ప్రాణులు ఉన్నాయి. నశించేవి మరియు నశించనివి. భౌతిక జగత్తులో నశించేవి, నాశనము లేనివి మోక్షమును పొందిన జీవులు. ఇవే కాక నాశరహితమైన పరమాత్మయైన ఓ సర్వోత్కృష్ట దివ్యపురుషుడుగా ఉన్నావు. సృష్టిలో రెండు రకముల ప్రాణులు ఉన్నాయి. నశించేవి మరియు నశించనివి. భౌతిక జగత్తులో నశించేవి, నశించనివి లేవి ఉండవు. సృష్టిలో 2 రకముల ప్రాణులు ఉన్నాయి. నశించేవి, నశించనివి. భౌతిక జగత్తులో ఉన్నవి నశించేవి. మోక్షము పొందినవి నశించనివి. ఇవే కాకుండా నాశరహితమైన పరమాత్మయైన ఓ సర్వోత్కృష్ట దివ్య పురుషుడు ఉన్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు. నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్థము కంటే మరియు నాశరహితమైన జీవాత్మ కంటే కూడా అతీతమైన వాడను. కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తించబడ్డాను. ఎవరైతే సంశయం లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు. ఓ అర్జున, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు. ఓ పాపరహితుడా అర్జున, అత్యంత రహస్యమైన వేదశాస్త్ర మూల తత్వమును నేను నీకు తెలియచేశాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు మరియు సాధించవలసినది అంతా నెరవేర్చిన వాడవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.